హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. ప్రస్తుతం మనం ఉన్నాము ప్రజావాణి దగ్గర. ప్రతి మంగళవారం, శుక్రవారం కూడా ఎంతోమంది బాధితులు ఇక్కడికి వచ్చి వాళ్ళ గోడును వెలిపించుకుంటూ ఉంటారు. అలాగే చార్మినార్ నుంచి వచ్చినటువంటి బాధితులు మనతో ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం ఎన్నో ఏళ్ళుగా ట్రై చేస్తున్నాను అంటున్నారు. మరి వారి మాటల్లో కూడా వాళ్ళ ప్రయత్నాలు ఏంటి, అసలు ఎంతవరకు సఫలీకృతం అయ్యారన్నది కూడా వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరు? నా పేరు జావీద్ అండి. ఓకే జావేద్ గారు, ఏం చేస్తూ ఉంటారు మీరు? పని చేసుకుంటాను ఉంటాం, మన లేబర్ పని అది. ఓకే, అంటే మీరు డబుల్ బెడ్రూమ్ కోసం చాలా ఏళ్ళుగా ట్రై చేస్తున్నాను అన్నారు. అంటే ఫస్ట్ టైం ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా మీరు ప్రాసెస్ అంతా ఎలా చేశారు అసలు? మాకి ఫస్ట్ అక్టోబర్ సెకండ్ అక్టోబర్కి మేము పోయినాం. మాకు పిలిచినారు, పట్టాలు ఇచ్చిండ్రు. ఇక్కడ మాంకల్ 1లో మాంకల్ 2లో అక్కడ పట్టాలు ఇచ్చిండ్రు. మీరు అయిపోతుంది అది, మేము పిలుస్తామని చెప్పిండ్రు. దాని ఒక 10 days తర్వాత 15 days తర్వాత రండి, మీకు తాళాలు ఇస్తారని అన్నారు. మేము పోయినాం, మాకు తాళాలు ఏమి ఇవ్వలే. అక్కడ నుంచి పోలీసు వాళ్ళు వచ్చిండు, అందరూ వెళ్ళగొట్టిన తర్వాత మేము వచ్చినాక అప్పటి నుంచి ఇక తిరుగుతూనే ఉన్నాం. మాకు తాళాలు దొరకలే, ఏం లేదు. అక్కడ గేట్ ముంగట కూడా రాని చేసలేదు ఎవరికి. మేము ఇక్కడ బయటనే అక్కడ మా లీడర్కి చెప్తున్నాం, సవితారెడ్డి గారిని వాళ్ళు కూడా చెప్పినాం, అందరినీ చెప్పినాం. మేము తిరుగుతూనే ఉన్నాం, మాకేం దొరకాలి ఇప్పటి వరకు. అంటే లీడర్స్ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడిన తర్వాత వాళ్ళు అసలు ఎట్లా అప్రోచ్ అయ్యారు? అంటే మీరు చెప్పినట్టుగా మీ ప్లేసెస్కి వచ్చి చెక్ చేసిరా, మీకు అలాట్మెంట్ వచ్చింది డబల్ బెడ్రూమ్ అని ఎవరన్నా ఏమైనా చెప్పడం జరిగిందా? లేదండి, ఉట్టిగా పట్టాలు ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చిండ్రు. దాని తర్వాత ఏమో వాళ్ళకి కలిస్తూనే లేరు, బయట నుంచి పంపించిస్తున్నారు. మేడం లేరు, అవి లేరు అని బయట నుంచి పంపిస్తున్నారు. మేము కలవలేము. మీరు రావడం ఎన్నోసారి ఇది? ఎప్పుడైతే మేము ఫస్ట్ టైం వచ్చినాం ఇక్కడికి రామని చెప్పిండ్రు, అటు ఇటు తిరిగినాం. బస్తీ వాళ్ళు, లీడర్ వాళ్ళు ఇక్కడ రామని చెప్పిండు. మా వాళ్ళు ఉన్నారు, ఇక అందరు కలిసి వచ్చినాం. ఇక మేమైతే తొందరగా వచ్చినాం, అందరూ ఇంకా వెనకాల వస్తున్నారు. ఇంకా ఓకే, అంటే ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళి కలిసారా, లేకపోతే మీ టీం అందరు కలిసి వెళ్దామని? మేము మా టీం ఇంకా రాలే, ఎవరు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఓకే అధికారులను కలిసారు, మీ డిమాండ్స్ ఏం పెట్టాలనుకుంటున్నారు వారి? డబుల్ బెడ్రూమ్ అందరికీ దొరికినా కదా మేడం, మాకేం దొరకలే. అందరూ మా వాళ్ళు అందరూ మాకు దొరకలే. మాకు దొరికితే ఎందుకు తిరుగుతాం మేము? మాకు దొరకలే కాబట్టి మేము తిరుగుతున్నాం. మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. పిల్లలు ఉన్నారా? ఓకే, ఏం చేస్తుంటారమ్మా పిల్లలు? ఓకే, అంటే ఒక హౌస్ వైఫ్గా పిల్లల్ని చూసుకుంటూ ఇట్లాంటి అంటే మనం ఉన్నదే మధ్యతరగతి కుటుంబం కాబట్టి మనం ఒక బెడ్రూమ్ కోసం, అంటే డబుల్ బెడ్రూమ్ కోసం ఇట్లా చూస్తూ ఉంటాం. మీరు అప్లై చేసినప్పుడు అక్కడ మీ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కూడా అందరూ అప్లై చేశారు కాబట్టి ఇన్ని రోజుల ప్రాసెస్లో ఇంకెవరైనా పెద్ద అధికారులను కలవడము, మీ గోడు చెప్పుకోవడం అట్లా ఏమైనా చేశారా? ఏం లేదు, ఇప్పుడే రమ్మని చెప్పారు. ఫస్ట్ పట్టాలు ఇచ్చినప్పుడే కలిసినారు అందరు. పట్టాలు ఇచ్చిన తర్వాత వచ్చింది కానీ మాకే రాలేదు. రాలేదు, అందరికి వచ్చేసింది, మాకే దొరికిన అందరికి దొరికినాయి, మాకే రాలేదు. అంటే సుమారు ఎంత మంది వరకు అప్లై చేసుకున్నారమ్మా మీకు తెలిసినంత వరకు? చాలా మంది ఉన్నారు, 1000 మంది పైగా ఉన్నారు. 1000 మందిలో ఒక సగం కన్నా వచ్చిందా? 500 మంది కేసు చేశారు. అసలు ఎవరికి లేదు, అక్కడ నుంచి కేసు చేశారు వాళ్ళు, ఆ ఊరు వాళ్ళు కేసు చేశారు, అందుకే రాలేదు. హైకోర్టులో కేసు చేశారు. కోర్టులో నడుస్తున్నాయి, ఇంకా అయిపోతున్నాయి, ఇంకా దగ్గర నుండి అంటారు అందరూ చెప్తున్నారు. కానీ ఇంకా మా వారికి అయితే ఎప్పుడు ఇక మాకు ఏం కనబడలే. అక్కడ డబుల్ బెడ్రూమ్ దగ్గర పోతే ఏమో వాళ్ళు వెళ్ళగొడుతున్నారు. ఇక మేము తిరుగుతూనే ఉన్నాము. ఇక్కడికి రమ్మని చెప్పారు. ఇక్కడికి మేము వచ్చినాం. ఇక ఏమవుతుందో ఎట్లవుతుందో ఇక తెలియదు. ఇక రమ్మన్నారు, వచ్చినాం. ఇక సో వ్యూయర్స్, చార్మినార్ నుంచి వచ్చినటువంటి దంపతుల మాటల్లో కూడా మనం విన్నాము. కొన్ని ఏళ్ల క్రితం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం అప్లై చేసుకున్నారు. అక్కడ చాలామంది అప్లై చేసుకున్నప్పటికీ కొంతమందికి మాత్రమే వచ్చింది. ఎంతమంది అఫీషియల్ లీడర్స్ని, లైక్ అక్కడున్న పొలిటికల్ లీడర్స్ని కలిసినా కూడా పనవ్వడం లేదు. ఈరోజు ప్రజావానికి రమ్మన్నారు కాబట్టి మేము వచ్చాము, ఒక ఆశతో వచ్చాము. ఇక్కడ కలిసిన తర్వాత అధికారులు మా పైన లైక్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి వీళ్ళనంత తొందరగా మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి వారు కోరుకుంటున్నారు. మరి వారు కోరుకున్నట్టుగా త్వరలోనే వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు అవ్వాలని పొలిటికోస్ టీం కూడా మనసారా కోరుకుంటారు. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, ప్రజావాణి.